అమరావతికి సంబంధించి గతంలో భూములు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే, ఇదే ప్రభుత్వం. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కాబట్టి జనసేన ప్రభుత్వం లోపల లేదు, బయట నుండి మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. అప్పుడు 2 మంత్రులు ఉంటే ఇప్పుడు 1 మంత్రి ఉన్నాడు. ఇప్పుడు అందులో 13 మందికి సంబంధించినటువంటి భూములు క్యాన్సిలేషన్ చేశారు. మిగతా వాళ్ళలో కొంతమందికి అటు ఇటు మార్చారు, మిగతాది కంటిన్యూ చేస్తున్నారు. బాగానే ఉంది. అసలు ఎందుకు ఈ క్యాన్సిలేషన్ జరిగింది? వాళ్ళు రామన్నారా, లేదా వాళ్ళు రారని ప్రభుత్వం భావించిందా? అలాంటి వాళ్ళకి అసలు అప్పుడెందుకు భూములు ఇచ్చారు? అమరావతిలో ఆనాడు ఇవ్వబడినటువంటి భూముల్ని ఆయా సదరు కంపెనీలు కనుక బిల్డింగులు కట్టేసి ఉంటే అసలుకి దాన్ని కాదు అనే దమ్ము ధైర్యం ఎవడుకుండేది కాదు. పోనీ ఇప్పుడు ఇస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వాళ్ళు అప్పట్లో 3 ఏళ్లకు పూర్తి చేయాలి, 2018కి పూర్తి చేయాలి. కానీ ఎవడని కట్టాడా? కట్టలేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ లేకపోయి ఉంటే అసలు ఏముండేది కాదు అక్కడ. ఐఏఎస్, ఐపీఎస్ టవర్స్ ఐఏతో ఉన్నాయో అవి అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఈ బిల్డింగులు అన్నీ ఉంటే ఎట్టుండేది అసలు? ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వపు భవనాలు, రాష్ట్ర ప్రభుత్వపు భవనాలు, అట్లాగే ఈ భూములు తీసుకున్న వాళ్ళ భవనాలు ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో పూర్తయ్యి అక్కడ ఒక రూపం వచ్చేలా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దఫా ప్రజలు క్షమించరు ఒకవేళ తేడా వస్తే కనుక.